వీక్షకులందరికీ నమస్కారం. ముఖ్యంగా రైతులకి గుడ్ న్యూస్. రైతులు అందరికీ ఇది వర్తించకపోవచ్చు. ఇటీవల కాలంలో ఉద్యాన పంటల సాగు క్రమంగా పెరుగుతూ ఉంది. సాంప్రదాయ పంటలు పత్తి, మిర్చి, వరి, మొక్కజొన్న, జొన్న ఈ పంటలతోని పెసర, మినుము, కంది ఈ పంటలతో రైతులు విసిగిపోయి ఉన్నారు. ఇటీవల కాలంలో నీరు పుష్కలంగా ఉన్న రైతులు అరటి, పపాయ, పొమోగ్రనేట్, దానిమ్మ, మ్యాంగో, డ్రాగన్ ఫ్రూట్, మకడామియా ఇలాంటి ఉద్యాన పంటలు సాగు చేస్తున్నారు. అయితే దీనికి కొంచెం ప్రోగ్రెసివ్ రైతులు, అమ్ముకోగలిగిన సామర్థ్యం ఉన్నవాళ్ళు, మార్కెట్ సదుపాయం ఉన్నవాళ్ళు ఈ ఉద్యాన పంటల్లో మంచి లాభాలు సాధిస్తున్నారు. ముఖ్యంగా ఉద్యాన పంటలు సాగు చేసినప్పుడు కొన్ని ప్రాంతాల్లో ఆ పంటకు సంబంధించి ఎక్కువ మంది రైతులు సాగు చేస్తే కొనుగోలు చేయడానికి ఢిల్లీ లాంటి సుదూర ప్రాంతాల్లో నగరాల నుంచి కూడా వ్యాపారస్తులు నేరుగా ఆ ప్రాంతానికి వస్తారు. ఉదాహరణకు పులివెందుల ప్రాంతంలో ఇటీవల కాలంలో అరటి, చినీ సాగు విపరీతంగా పెరిగింది. దాంతో ఢిల్లీ నుంచి, ముంబై నుంచి, కోల్కతా నుంచి వ్యాపారస్తులు నేరుగా పొలాల దగ్గరకు వచ్చి అక్కడే రైతుల దగ్గర కొనుగోలు చేసి అక్కడే రోడ్డు అమ్మడే ఆ లారీ పెట్టుకొని అక్కడికి ఆ గెళ్ళన్ని తీసుకొచ్చి అక్కడే ప్యాక్ చేసుకొని నేరుగా ఢిల్లీకి ట్రాన్స్పోర్ట్ చేసుకుంటా ఉన్నారు. దీంతో రైతుకి నేరుగా మంచి ధర దక్కుతా ఉంది. అరటికి కేజీ 21 రూపాయల ధర దక్కుతా ఉంది. తాజాగా దానిమ్మ సాగు చేసిన రైతుకి మంచి రోజులు వచ్చాయి. రైతుల దగ్గరే కేజీ 200 రూపాయలకి వ్యాపారస్తులు కొనుగోలు చేస్తూ ఉన్నారు. అంటే రైతుల దగ్గర 200 రూపాయలు కొనుగోలు చేస్తున్నారంటే దేశీయ మార్కెట్లోనే కేజీ నగరాల్లో 400 రూపాయలు అమ్ముతూ ఉన్నారు. కేజీ రైతుకి టన్నుకి 2 లక్షల రూపాయల ధర దక్కుతా ఉంది. 4 నుంచి 5 టన్నుల దిగుబడి అంటే ఎకరానికి 10 లక్షల రూపాయల ఆదాయం దానిమ్మ రైతుకు వస్తూ ఉంది. అయితే దానిమ్మ సాగులో అనేక ఇబ్బందులు ఉన్నాయి. ముఖ్యంగా తెగుళ్ళు, అన్ని ప్రాంతాల్లో ఈ పంట మంచి క్వాలిటీ రావడం లేదు. ఈ మొక్కలు సరైన మొక్కలు నర్సరీల నుంచి అందకపోవడం రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. తర్వాత ఈ పంట ఒక 5-6 సంవత్సరాలు 7-8 సంవత్సరాలు క్రాప్ వచ్చిన తర్వాత ఆ పంట పనికి రాకుండా పోతా ఉంది. దీంతో రైతులు మరలా ఫ్రెష్గా సాగు చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో రైతులు చాలామంది దానిమ్మ సాగు ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున సాగు చేస్తూ ఉన్నారు. మంచి దిగుబడులు కూడా సాధిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో కూడా ఈ పంట విస్తీర్ణం క్రమంగా పెరుగుతూ ఉంది. ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో ఈ పంట సాగు అనువైన వాతావరణం ఉంది. వ్యాపారస్తులు కూడా ఢిల్లీ నుంచి, ముంబై నుంచి, బెంగళూరు నుంచి, హైదరాబాద్ నుంచి, చెన్నై నుంచి నగరాల నుంచి వచ్చి నేరుగా పొలాల దగ్గర కొనుగోలు చేస్తూ ఉన్నారు. దీంతో రైతులకి ఎక్కడికో సుదూర ప్రాంతాలకు తీసుకెళ్లి అమ్ముకోవాల్సిన ఇబ్బందులు తప్పుతూ ఉన్నాయి. ఎందుకంటే ఈ పంట ఎక్కువ రోజులు నిల్వ చేయడానికి అవకాశం ఉండదు. నేరుగా పొలం నుంచి మార్కెట్కి వెళ్ళి మార్కెట్లో ఆడ ట్రేడ్ అయ్యి డిస్ట్రిబ్యూట్ అయిపోవాలి. అదంతా 48 అవర్స్లో జరిగిపోవాలి. రైతులు కోయడము, లోడింగ్ చేసుకోవడము, మార్కెట్కి తీసుకోవడం ఇదంతా లేట్ కనుక అయితే ప్రాసెస్ పంట దెబ్బతినే అవకాశం ఉంది. ఉద్యాన పంటలు ఏదైనా రైతు పొలం దగ్గర అమ్ముకుంటే మంచి ధర దక్కే అవకాశం ఉంది. లేదు నేరుగా తీసుకెళ్లి వినియోగదారుడికి అమ్ముకోగలిగితే ఇంకా ఎక్కువ ధర వచ్చే అవకాశం కూడా ఉంది. దానిమ్మ రైతులు మీ జీవిత కాలంలో కేజీకి 200 ధర ఎప్పుడైనా మీకు దక్కిందా? రైతులు కొత్తగా దానిమ్మ సాగు చేసే రైతులకి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఇప్పటికే సాగు చేస్తున్న రైతులు మీ అభిప్రాయాలు కామెంట్ చేయండి.